హైదరాబాద్ మాదాపూర్లో బిగ్ బాస్ ఫేమ్ నటుడు మానస్ నాగులపల్లిచే ఒంగోలియన్ ఓజీఎఫ్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ తారక రంగారెడ్డి మాట్లాడుతూ ఓన్లీ గుడ్ ఫుడ్ కాన్సెప్ట్తో అందరికీ నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఓపెన్ కిచెన్తో ఎర్లీ మార్నింగ్ 4 AM బిర్యానీతో టేస్ట్ ఫస్ట్ ఆర్డర్ నెక్స్ట్ అని పేర్కొన్నారు. నేను ఓజీఎఫ్ అనేది ఓన్లీ గుడ్ ఫుడ్, ఓజీఎఫ్ మీన్స్ ఓన్లీ గుడ్ ఫుడ్ అనమాట. సో దీన్ని మాదాపూర్ కైతలాపూర్ ఫ్లైఓవర్ పక్కన లాంచ్ చేసాం. ఈరోజు లాంచ్ చేసిన వాళ్ళు మన మానస్ నాగులపల్లి గారు. సో మన బిగ్ బాస్ ఫేమ్ ఉన్నారు కదా, అందరికి ఐడియా ఉంటుంది. సో తను లాంచ్ చేశారనమాట. సో ఓజీఎఫ్ అనే కాన్సెప్ట్ ఫుడ్ ఎందుకు నేను అనుకున్నానంటే, ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడాను ఆ క్లోజ్డ్ కిచెనా, ఓపెన్ కిచెనా, లేక రీసెంట్గా XYZ కొన్ని రెస్టారెంట్స్లో మనకేమైంది, ఫుడ్ బాగాలేకనో ఈ రైట్ చేయిన తర్వాత వాళ్ళకి సీజ్ చేయడం చేశారు కదా. సో బేసిక్గా ఫుడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క హ్యూమన్, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఫుడ్ అనేది ఒక భాగం. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మంచి ఫుడ్ ఏం కావాలో లిస్ట్ రాసిస్తే మా చెఫ్ చేసిస్తారు. మా చెఫ్ నెల్లూరు అండ్ తెలంగాణ ప్లస్ గోవా బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఫిష్ కర్రీస్ కానీ మటన్ కానీ చాలా బాగా అల్టిమేట్ వస్తుంది. ఒకసారి టేస్ట్ చేయండి. టేస్ట్ ఫస్ట్ ఆర్డర్ నెక్స్ట్, దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఆల్ ఆన్లైన్ సర్వీస్. యా అండ్ కాంటాక్ట్ నెంబర్ మనము నెక్స్ట్ వచ్చేసేసి స్విగ్గీ జొమాటో కూడాను త్వరలో వెరీ సూన్ చేస్తున్నాం. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది. సో స్విగ్గీ జొమాటో కూడా తొందరలో చూడొచ్చు మీరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ కాన్సెప్ట్ ఈస్ ఆర్డర్ నెక్స్ట్ టేస్ట్ ఫస్ట్. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. హైదరాబాద్లో మా నియర్ మాదాపూర్ ఏరియాలో హైదరాబాద్ ఫ్లైఓవర్ పక్కన ఓజీఎఫ్ అనే మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెనింగ్. ఓజీఎఫ్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ గుడ్ ఫుడ్. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ గుడ్ ఫుడ్. మేము ఎటువంటి రెవెన్యూ గురించి ఆలోచించకుండా కస్టమర్స్కి పర్ఫెక్ట్ ఫుడ్, పర్ఫెక్ట్ క్వాలిటీ ఫుడ్ అందించాలి. వ్యాపార పరంగా కాకుండా సేవాపరంగా మంచి ప్రైసెస్లో వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళకి ఏం కావాలి, ఎలా కావాలి, మంచి బిర్యానీస్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలి.